అందరికి వందనాలమ్మా. నేటి దినమున 67వ కీర్తన ధ్యానం చేసుకుందాం. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదవు, భూమి మీద ఉన్న జనములను ఏలిదవు. జనములు సంతోషించుతూ ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. భూమిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదు. సహజంగా ఈ యొక్క లేఖనం అంతా కూడా మనలో ఇమిడి ఉండాల్సిన విధానం అన్నమాట. అంటే ఇక్కడ చూడమ్మా, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. ఇప్పుడు సహజంగా దేవుడు ఎవరి వైపును చూస్తూ ఉంటాడు? నాకు ఇష్టమైన బిడ్డల పక్షానగా ఉంటాడు, అవునా కదా? మరి అలా ఆ రీతిగా మనం ఉండాలి. భూమి మీద దేవుని యొక్క మార్గము సర్వజనాంగానికి తెలియనట్లుగా మన యొక్క నడవడిక ఉండాలి. ఎలా అంటే అమ్మా, ఇప్పుడు మనకు పురాణ కథలు కొన్ని ఉంటాయి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు అలీబాబా 40 దొంగలు అనేటటువంటి ఒక కథ అలాంటివి ఉంటుంటాయి. ఏంటి అవి? వారంతా దోచుకున్నంతా ఒక చోట దాచి పెడుతూ ఉంటారు, అవునా? ఒకరోజు ఈ అలీబాబా అనే అతను వాళ్ళ మార్గం చూస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి విన్యాసం చేసి వారు ఉచ్చరించిన విధానాన్ని ఉచ్చరించి ఆ యొక్క సంపద అంతా దోచుకుని వెళ్తారు. అయితే ఇక్కడ అది ఎలా తెలిసింది? ఆయనకు వారి యొక్క మార్గాన్ని అనుసరించాడు కాబట్టి తెలిసింది. అక్కడ ఉన్నటువంటి భాగాగారం అవన్నీ కూడా ప్రజల యొక్క సంపదను దోచుకున్న విధానమై ఉన్నది. అయితే ఇక్కడ నీ యొక్క మార్గమును నడిచేటటువంటి విధానము నేను చూస్తున్నటువంటి జనులకు భూమి మీద దేవుని యొక్క మార్గమును తెలియబడినట్లుగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు అక్కడ మనం ఇందాక చెప్తున్న విధంగా అక్కడికి వెళ్ళినటువంటి ఆయనకి ఏం దొరికింది? వారి మనుషులందరి దగ్గర దోచుకున్న సంపద దొరికింది. కానీ ఇక్కడ జనులు నిన్ను చూచి అనుసరించి ఆ మార్గము తెలుసుకొని ఆ గమ్యము చేరిన వారై ఉంటే గనుక వారు ఏం పొందుకుంటారు? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అర్థమైందా? అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళని అనుసరించి వెళ్ళినటువంటి అతనికి దొరికినటువంటి సంపద ఈ లోకపరమైనటువంటి సంతోషాన్ని ఇచ్చి ఉంటుంది ఆయనకు. కానీ ఇక్కడ మనం ఎవరైతే మనం దేవుని అనుసరిస్తూ ఉన్నామో ఆ రీతిగా మన యొక్క రక్షణను వారు తెలుసుకొని వారు అనుసరించిన విధానంలో దేవుని యొక్క సంతోషాన్ని వారు పొందుకునే విధంగా మన నడవడిక ఉండాలి. అర్థమైందా? మన అనుసరణ ఉండాలి, మన అనుకరణ ఉండాలి. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే దేవుడు మనల్ని కరుణించి మనల్ని ఆశీర్వదించి మన మీద ఆయన యొక్క ముఖకాంతిని ప్రకాశింప చేసి ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రకాశం మన మీద ఉదయింప చేసి ఉండగా మనం సంతోషంగా ఉంటామా, దిగులుగా ఉంటామా? అమ్మా, సంతోషంగా ఉంటాం. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు అత్యంత సంతోషం వేసినప్పుడు ఎవరు వచ్చి అంటూ ఉంటారు, ఏమని, ఈ రోజు ఏంటి నీ ముఖం వెలిగిపోతుంది అంటారు. అనలేదు ఎప్పుడు ఎవరిని? వెళ్ళలేకపోయి అంటుంటారు. ఎందుకని? మనలో ఉన్నటువంటి ఆనందం మన ముఖంలో కనబడుతూ ఉంటది. అలాగే మనలో ఉన్నటువంటి విచారము కూడా కనబడుతుంటది, మనలో ఉన్న కలవరపాటు కూడా కనబడుతూ ఉంటది. మనం ఏదన్నా ఆలోచిస్తుంటే ఆ ఆలోచన కూడా ఇంటి వారికి కనబడుతూ ఉంటది. అదే కదా? ఆ రీతిగానే దేవుని యొక్క ముఖ కాంతి, ఆ యొక్క సన్నిధి కాంతి మన మీద ఉదింప చేసిన విధానము ఎదుటి వారికి కనబడే విధంగా మనం ఉండాలి. అంటే ఆ వెలుగు మన మీద ఉదయింప చేయాలా వద్దా? దేవుడు అమ్మా, ఉదయింప చేయాలా వద్దా? ఎవరి మీద ఉదయింప చేస్తాడు దేవుడు? తనకి ఇష్టమైన బిడ్డల పక్షాలు ఉంటాడా, లేకపోతే వ్యతిరేక పక్షాలు ఉంటాడా? ఇష్టమైన బిడ్డల పక్షాలు కదా ఉంటాడు. మరి మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. ఏ విషయాల్లో ఉండాలి?
ఆలోచనలో కావచ్చు, ఆచరణలో కావచ్చు, నడవడికలో కావచ్చు. అర్థమైందా? మన యొక్క సమస్త విధానములో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండే విధంగా మనం ఉండాలన్నమాట. సో దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలెదవు. మరి ఇక్కడ దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు, ప్రజలందరూ నేను స్తుతించుదురు. కానీ ఆలోచించుకోండి, మన యొక్క బంధువుల్లో కావచ్చు, మన యొక్క స్నేహితుల్లో కావచ్చు, మనకు అత్యంత సన్నిహితులైనటువంటి వారిలో మనకు తెలిసిన వారు ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు? అందరూ కాదుగా, 100% స్తుతించట్లేదుగా. కానీ ఎప్పుడు స్తుతిస్తారు వారు కూడా? ఎప్పుడు స్తుతిస్తారు? చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలోనే ఒక చిన్న విషయం రాయబడి ఏంటంటే, అది ఇస్సాకుకి పెళ్లిడు వచ్చినప్పుడు పెళ్లి చేయాలని ఆలోచించినటువంటి అబ్రహాము గారు తన సేవకుని పిలిచి పలానా ఊరికి వెళ్ళు, అక్కడ నా బంధువులు ఉన్నారు, అక్కడి నుండి ఇస్సాకు భార్యను తీసుకొని రా అని చెప్పి పంపించినప్పుడు ఆయన సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళి ఒక చోట సేవ తీరుతూ ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చి ఆయనకి దాహం తీరుస్తుంది అనమాట. అక్కడ ఆమెను ఆ మాటల మధ్యలో ఆమె ఫలానా ఎవరైతే ఆయన వెతుకుతున్నారో ఆమె అని తెలిసి అక్కడికి వెళ్ళి విషయం అంతా విన్నవించినప్పుడు ఆయన దేవుడిని స్తుతిస్తారు. అక్కడ ఏమంటాడో తెలుసా? నా యజమానుడి దేవుడు నిజముగా ఆయన పక్షాన ఉండి నా యొక్క సమస్త కార్యములు నెరవేర్చెను. అదేనా? ఆయన ఎలా లేదు, అయ్యా నా మొర విన్నావయ్యా, నా యొక్క సమస్త పనులు నువ్వు నెరవేర్చావయ్యా అని ఆయన వెళ్ళేటప్పుడు అబ్రహాం గారు చెప్తాడు, నీకు ముందు నా దేవుడు వెళ్ళి సమస్తము సమకూరుస్తాడు అంటాడు. నీకోసం సమస్తము కూడా సిద్ధపరుస్తాడు, నువ్వు వెళ్ళి తీసుకొని వచ్చేస్తాయి అంటాడు. అదేనా? ఎవరు అక్కడ స్తుతించింది దేవుణ్ణి? యజమానుడి యొక్క పనివాడు. ఎందుకు స్తుతించాడు? అతని కార్యం సఫలమైంది, అత్యంత త్వరగా సఫలమైంది. అదేనా? వెతుక్కోలేదు ఆయన, ఆ ఊరికి వెళ్ళాడు, ఊరి పొలిమేరలో కూర్చుంటాడు ఆయన. అక్కడికి వచ్చినటువంటి ఆ స్త్రీ ఆమెతో ఉన్నటువంటి పశువులన్నిటికీ కూడా దాహం తీరుస్తున్నప్పుడు ఆయన కూడా దాహం మిమ్మల్ని అయితే ఆమె దాహం తీరుస్తుంది. అర్థమైందా? అంటే ఇక్కడ మన యొక్క సమస్త ప్రవర్తనను బట్టి, మన యొక్క నడవడికను బట్టి దేవుడు మనల్ని ఇష్టపడ్డప్పుడు, మనల్ని దేవుడు ఎంత ఇష్టపడ్డాడో మన నిమిత్తం జరిగేటటువంటి కార్యములు చూసిన వారు ఒప్పుకుంటారు. అర్థమైందా? ఆయన అక్కడ దేవుని స్తుతిస్తాడు. అక్కడ ఆయన ఎవరు? అబ్రహాము గారి యొక్క దాసుడు. అలాగే ప్రజలందరూ కూడా దేవుని స్తుతించాలి అంటే కనుక మనం ఎలా ఉండాలి? దేవుని సమృద్ధికరమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆనందంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, భారమనే ఆలోచన లేకుండా జీవిస్తూ ఉన్నప్పుడు, మనల్ని చూసిన వారు మనతో మాట్లాడుతున్నటువంటి వారు ఏమంటారు? ఏమా నీకు అసలు దిగులే లేదు, నీకు అసలు చింత లేదు, ఎంతో సంతోషంగా ఉన్నావు, ఏంటమ్మా నీ రహస్యం ఏంది అంటే, నా దేవుడు నన్ను అలా ఉంచాడయ్యా అన్నప్పుడు నీ నిజ దేవుడిని వారు కూడా ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఏమా ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారు. మరి ఒప్పుకునే విధంగా ఉండాల్సింది ఎవరు ఇక్కడ? దేవుడా మనవా? మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు న్యాయం బట్టి తీర్పు తీరుస్తాడు. అర్థమవుతుందా? భూ మీద ఉన్నటువంటి సమస్త జనములను ఆయన ఏళ్తాడు. అంటే ఇక్కడ వెంటనే మనం అనుకోవచ్చు, అంటే మనలో చాలా మందికి ఉంటుంది మాట ఏంటంటే, దేవుడు మాకు మాత్రమే దేవుడు, ఇంకెవరికి దేవుడు కాదు. కానీ వాళ్ళైనా మీ దేవుడు మీ దేవుడు మీ దేవుడు అంటారు తప్ప దేవుడు అని అంటారు. అర్థమవుతుందా? మరి అది ఎంత నిమిత్తం ఆ రీతిగా ఉన్నటువంటి విభేదం ఉన్నదో అది దేవునికి మాత్రమే తెలిసి ఉన్నది. కానీ ఆ యొక్క విధానాన్ని చెరిపేసే అవకాశం మాత్రం నీలో ఉంది. అర్థమైందా? ఇతర అన్నదమ్ములు మంచిగా గొడవయ్యి ఇంటిని పంచుకున్నారు. ఇంటిని ముక్కలు చేసే అవకాశం లేక మధ్యలో గీత గీసుకున్నారు. అటు నీది ఇటు నాది. ఓకేనా? మంచి గీత గీస్తున్నారు. మధ్య గీసిన గీత ఎవరైనా ఎప్పుడైనా దాటొచ్చా దాటకూడదా? వాళ్ళు పెట్టుకున్న నియమం ఏంటి? నువ్వు ఇటు రాకూడదు, నేను అట్లా. ఓకే. కానీ అందులో ఇద్దరు మనసులో ఏముంటది? తమ్ముడు ఎలా ఉన్నాడు అని అన్నకుంటది, అన్న ఎలా ఉన్నాడు తమ్ముడు. కానీ ఆ గీతను చెరిపేసే రైట్ ఎవరుకుంటది? ఎవరుకుంటది చెప్పాలి. అన్ననుకుంటుందా? అన్ననుకున్నా జరపనీరుగా. ఎవరు? హోమ్ మినిస్టర్స్.
అర్థమైందా? అయితే అలాంటి హోమ్ మినిస్టర్స్ మనం ఒక వ్యక్తి దేవుని యొక్కకు వద్దామని ఆలోచించుకునే మనం ఆ వ్యక్తి ముందు చేసినటువంటి పనుల వల్ల అబ్బా, చర్చికి వెళ్ళే వాళ్ళంతా ఎలా ఉంటే మనం పోయి ఏం చేస్తా ఉన్నాం. వాళ్ళు చెడిపోయాలని ఆలోచనలో ఉన్నారు, కానీ నువ్వేం చేస్తున్నావు? అతిక్రమమైనటువంటి నీ యొక్క సమస్త విధముతో వారిని చెడిపోయి ఎట్లా అంటే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు చెడ్డవారా? ఆ ఇంట్లో ఉన్న తోడుకోడలు చెడ్డవారా? ఏ తోడుకోడలు రావట్లేదు, జస్ట్ చెప్తున్నా. ఎవరు చెడ్డవారు? ఆయన మరి గరికపాటి గారు ఎవరో ఉన్నారు, ఆయన మొన్న ఒక చిన్న విషయాన్ని విశ్లేషించారనమాట. ఏమన్నాడంటే ఆయన పంపకాలు జరుగుతున్నప్పుడు, ఆస్తుల పంపకాలు జరుగుతున్నప్పుడు భార్యలుగా ఎవరు మీరు జోక్యం చేసుకోకండి. ఎందుకు జోక్యం చేసుకోకండి? తమ్ముడి బాధ ఏందో అన్నకు తెలుసు, అన్న కష్టం ఏందో తమ్ముడికి తెలుసు. తమ్ముడికి కొంత ఎక్కువ ఇవ్వచ్చు, లేదంటే అన్నకు కొంత ఎక్కువ తీసుకోవచ్చు. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? నువ్వేంది ఇచ్చేది? చిన్నప్పటి నుంచి నువ్వు కష్టపడితే కదా సంపాదించిందా? ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మీరు జోక్యం చేసుకోవద్దమ్మా, వారు ఎలాగైనా కానివ్వండి. ఎందుకంటే ఆస్తి ఎవరిది? అన్నదమ్ముడి. తోడుకోవడం కదా కాదు. అలాగనే ఇక్కడ తోడుకోడళ్ళ పాత్రను పోషిస్తుంది ఎవరు అంటే దేవుణ్ణి విశ్వసించిన వారమైన మనమే. ఎందుకంటే ఎవరో ఎక్కడో దేవుడిని చూద్దాం, మందిరానికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం మనసులో ఒక ఆలోచన కలిగినటువంటి ఆ వ్యక్తి ఎందుకో టీవీ పెట్టి ఆ న్యూస్ లో వస్తుంది, మరి ఆ చర్చి పాస్టర్ గారు ఈ క్రైమ్ చేశారు. వెంటనే అతనికి ఏమనిపించింది? దేవుడి దగ్గరికి వెళ్ళాలనిపించుద్దా? ఏమా విశ్వాసులు అయిన వారు ఇలా చేస్తుంటే అవిశ్వాసి అయిన వాడు విశ్వాసిగా ఎలా మారతాడు? మరి విశ్వాసి అనే పేరు దాచినటువంటి నీలో విశ్వాసం ఉన్నదా, అవిశ్వాసం ఉన్నదా, అల్ప విశ్వాసం ఉన్నదా, లేకపోతే వేషధారీతనం ఉన్నదా? ఏమున్నది? ఆలోచించుకోవాలి మనల్ని మనం. ఎందుకంటే దేవుడు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. అర్థమైందా? కాబట్టి ఆ యొక్క వ్యత్యాసమైనటువంటి ఆ మార్గం ఏదైతే, అదే ఆ మార్క్ ఏదైతే ఉన్నదో, గీత ఏదైతే ఉన్నదో, దాన్ని చెడిపోయడానికి సిద్ధపడ్డటువంటి వారికి మీరు అడ్డుపడకండి. ఎలాగ అడ్డుపడతాం? విశ్వాస సహితమైన క్రియలు చేయకుండా అడ్డుపడతాం. కాబట్టి విశ్వాసము అని చెప్పుకునేటటువంటి సోకాల్డ్ పీపుల్ మనం ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా అనుగుణంగా ఉండాలి. అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా దేవుని స్తుతించే విధంగా ఉండాలి. అంటే నువ్వు వెళ్ళిపోయి నా దేవుడు గొప్ప చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. నిన్ను చూసే చెప్తారు, నిన్ను చూస్తే చెప్తారు దేవుడు ఎలాంటి కార్యాలను ఎనలు చేస్తున్నాడు. కాబట్టి గమనించాలి. జనములు సంతోషించుతూ ఉత్సాహధ్వని చేయును కాక. ఎప్పుడు సంతోషిస్తారు జనములంతా కూడా? దేవుని యొక్క ఆశీర్వాదం నందిన నరుడే కదా ధన్యుడు. ఏమా దేవుని చేత గద్దించినటువంటి నరుడు ధన్యుడు అవుతాడు. దేవుడు ఎప్పుడు ఆ నరుడిని గద్దిస్తాడు? దేవుడు ఆ నరుడిని తన బిడ్డ అనుకున్నప్పుడు గద్దిస్తాడు. అర్థమైందా? కాబట్టి జనములు సంతోషించి ఉత్సాహధ్వని చేయాలి అంటే ఇక్కడ నీ విశ్వాస నిలకడ ముఖ్యం. అర్థమైందా? కాబట్టి గమనించాలి. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. ఎప్పుడు స్తుతిస్తారో ఇందాక మనం చెప్పుకుంటాం. కాబట్టి మన యొక్క నడవడిక సమస్తం ముందు మార్చుకునేవారుగా మనం ఉండాలి. అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును, మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. కండిషన్ పెట్టేశారు చూసారా? ప్రజలందరూ దేవుని స్తుతించే విధంగా నువ్వు ఉండాలి. నువ్వు ఉన్నప్పుడే ఏమవుతుంది? నీకు దేవుని యొక్క నుండి ఫలాలు వస్తాయి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? అర్థం కాదా? ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమైందా? మళ్ళీ చదువుతా. ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలములనిచ్చును, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించు. ఇప్పుడు నిన్ను బట్టి దైవనామం దూషింపబడింది అనుకో, నిన్ను ఆశీర్వదిస్తారా? ఆశీర్వాదం వస్తుందా? ఎందుకని? ఆజ్ఞ వెనుక ఆశీర్వాదం.
దైవ దూషణ జరిగింది అంటే దాని అర్థం ఏంటి? ఆజ్ఞ అతిక్రమం అక్కడ జరిగిందని అర్థం. దైవ దూషణ జరిగి ఉన్నది కనుక ఆజ్ఞ అతిక్రమించి ఉన్నావు నీవు. ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి నీ నిమిత్తము ఫలములు వస్తాయా? ఫలించదు. సో ఆజ్ఞను అతిక్రమించిన వారి ఎల్ల దేవుని ఆశీర్వాదం నిలుచుద్దా? ఉంటుందా? ఉండదు. కాబట్టి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనము, అనుభవిస్తున్న మనము ఎప్పుడు కూడా మనల్ని మనం స్వపరిశీలన చేసుకుంటూ అనుక్షణము కూడా స్వపరిశీలన చేసుకోవాలి. అంతేనా? ఎలాంటి ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలంటే, ఎవరికైనా వ్యతిరేకమైనటువంటి సమాధానం చెప్పేటప్పుడైనా, లేకపోతే వ్యతిరేకమైన క్రియ ఎవరికైనా చేస్తున్నప్పుడైనా, ఎవరైనా బాధించాలి అనే ఆలోచన మనకు వచ్చినప్పుడైనా వెంటనే ఒక ప్రశ్న, ఇప్పుడు దేవుడు నీ యొక్కకు వచ్చి ఏంటి ఇలా ఆలోచిస్తున్నావు అని అడిగితే నీ దగ్గర సరైన సమాధానం ఉంటుంది. సరైన సమాధానం నువ్వు చెప్పే సమాధానం కాదు. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అది వారికి ఎలా ఉంటుంది? కరెక్ట్ గా ఉంటుంది. అలా కాదు, ఇరు పక్షాల గురించి ఆలోచించినా కూడా నీవు చెప్పిన సమాధానం సబబుగా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మమ్మను దీవించను. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుతూ. నువ్వు ఎప్పుడైతే దేవునికి కట్టుబడి ఉంటావో అప్పుడు నిన్ను చూసిన వారు కూడా ఏం చేస్తారమ్మా? దేవుడు అంటే ఇది, దేవుడికి ఎలా ఉండాలి, దేవుడి నామాన్ని ఎలా ఘనపరచాలి, ఇలా మహింపరచాలి అని వారు కూడా నమ్మి దేవుని అనుసరించే వారుగా ఉంటారు. కాబట్టి మన యొక్క నడవడికలోనో, నడతలోనో, ప్రవర్తనలోనో, ఆలోచనలోనో, అనుకరణలోనో, అనుసరణలోనో ఏమైనా మార్పు చెందవలసిన అంశం ఏమైనా ఉంటే కనుక వాటిని మనం స్వపరిశీలన చేసుకోవటకై దేవుడు తన జ్ఞానంతో మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవార్తను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక.